మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అండ్ అఖండ 2 ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు బోయపాటి గారు మిమ్మల్ని ఫస్ట్ టైం అప్రోచ్ అయి ఉంటారు కదా ఒక సిట్టింగ్కి అని. ఆ రోజు ఆయన చెప్పిన ఆ ఇన్పుట్ ఏంది, అది మీకు ఎలా తీసుకొని ఎలా హోంవర్క్ చేశారు? ఫస్ట్ సిట్టింగ్ మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకు అఖండ 1 వచ్చింది. ఇప్పుడు 2 అంటే ఆడియన్స్కి ఎంత, అది అఖండ 1 ఏంటంటే ఎక్స్పెక్టేషన్ తక్కువ లేకుండా సడన్గా వచ్చింది. ఇది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును. అప్పుడు దీన్ని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి మనకు వాళ్ళు తగ్గట్టుగా మనం వెళ్ళాలంటే దాని యాక్షన్స్ కానీ అవి కానీ క్రెడిట్ గోస్ టు బోయపాటికి మనం చెప్పాలన్నమాట. థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. ఏంటంటే ఆయన ఆ ఫీల్, ఆయన కూడా భక్తిపూర్వకంగా ఫీల్ అవ్వటం, బాబాయ్ భక్తిపూర్వకంగా ఉండటం, పొద్దులేసని పూజలు గుళ్ళుకు ఆయన తిరుగుతూ ఉంటాడు. దీన్ని ఒక ఫ్యామిలీ లెవెల్లో వెళ్ళాలి అనే సనాతన ధర్మం, భగవద్గీత, తర్వాత ఒక మంచి వెనకబడ్డ కొన్ని మన ధర్మ సత్యాలని అది బోయపాటి గారు బాగా ఆరాధన చేసి దాన్ని ఎలాగా ప్రజలకి అందించాలి. ధర్మం కొంచెం దూరం అయ్యే మాయమవుతున్న సమయంలో ధర్మం నిజమైంది, ధర్మాన్ని మనిషి పాటించాలి, పవిత్రను పాటించాలనే ఒక ఆలోచన అనేది మాకు బోయపాటికి మేము థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. అంటే మనకి ఏదో కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ మనం క్రియేట్ చేసుకోవాలి, అంతే కదా. లేకపోతే మరి ఇదవుద్దిగా అట్లాంటి ఈ సమయంలో ఇలాంటి సినిమా అనేది అందరికీ కావాలి, అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు మేము కూడా ఆనందపడుతున్నాం. ఇట్లా సంక్రాంతి ఒక 4 రోజులు ముందుకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. థియేటర్ల దగ్గర అలాగే ఉంది వాతావరణం. ఈ సంవత్సరం సంక్రాంతి ఒక 4 రోజులు ముందుకు వచ్చి 1 మంత్ సంక్రాంతి లాగా జరుగుతుందన్న ఫీల్లో జనం థియేటర్ వాళ్ళు ఫీలింగ్స్, థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫీల్ అయ్యి నిజంగా హార్ట్ఫుల్గా ఏదో మేము ఏదో గుడికి మేము అదే ఆడియో ఫంక్షన్లో అదే చెప్పాం. మనం ఈ సినిమా చూసేసారంటే ఏదో 2.5 hours ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీల్ ఉంటుంది అనేది చెప్పాం. అదే ఫీల్గా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అదే మనుషులు ఏంటంటే మనం కరెక్ట్గా ఆ బోయపాటి గారి డైలాగ్స్ దానికి తగ్గట్టుగా ఆయన ఫీల్ అవ్వటం, దాని తగ్గట్టుగా మాకు ఆయనకుండా బాలయ్యబాబుకుండా సింహకాండ నుంచి కొన్ని సినిమాలు మా కాంబినేషన్ చాలా ఈ సినిమాలు ఇట్లు ఆ ఫీలింగ్ ఆయన ఆ పంచి కొడితే ఎలా ఉంటుంది, అలాగే ఒక శివశక్తి ఒక శక్తి ఆయనలో ఒక రూపం దిద్దితే దాని ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హైలైట్గా ఒక అతను పెద్ద అతను రివ్యూలో అవుతున్నాడు. సార్ అసలు ఎట్టొచ్చింది తాటు దిష్టి మనిషిని తీసి మనం గుమ్మడికాయలతో తీస్తాము, కొబ్బరికాయతో తీస్తాము, లేకపోతే మన కర్పూరం ఆర్తి తీస్తాం కదా మనిషితో. అన్నింటికంటే అంటే యాక్చువల్ చాలా చూసాం కదా చరిత్ర. అంటే యాక్చువల్ వచ్చి ఒక శత్రువుని మనిషిని చంపడానికి వచ్చినప్పుడు ఆ శత్రువుతోటి దిష్టి తీసి వాడు తలగా అంటే ఎలా అంటే నా క్వశ్చన్స్ లో కూడా ఉంది ఈ లిస్ట్లో, నా లిస్ట్లో కూడా ఉంది ఈ క్వశ్చన్. అంటే ఎవరు థాట్ ఇది? థాటు మా సన్ను కొంచెం లేటెస్ట్ రాహుల్ అని వచ్చాడు, మీకు నెక్స్ట్ టైం ఇంట్రడ్యూస్ కూడా చేస్తాం అనమాట. ఓకే. వాడి థాట్స్ కొన్ని మేము అందరం కలిసి ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. ఒక థాటు ఈ చక్రం తిరగని థాటు మా సన్నుది, తర్వాత ఈ పూచినగా తిప్పే థాట్ తనది. మేము కొడితే 4 లెగ్గలు ఎగుస్తాయి కదా పువ్వులాగా, అది మా థాట్. అంటే అంతా షేర్ చేసుకుంటాం అనమాట. అంటే మా ఎలాంటి అంటే ఛాలెంజ్ అనమాట. మా సన్ను ఒక ఐడియా ఇస్తాడు, దాని మించి మేము ఒక ఐడియా, మా వాడు ఒక ఐడియా, ఎట్లా అందరూ షేర్ చేసుకొని. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మేము ఇద్దరం అనుకుంటే మా హనుమంతుడిలాగా మా వెనక ఇంకొక శక్తి వచ్చింది, బలం వచ్చింది. మా సన్ను రాహుల్ వాడు థాట్స్ అంటే లేట్ అప్డేట్ వర్షన్ అనమాట. అప్డేటెడ్ వర్షన్ రామలక్ష్మణ్ మాస్టర్ అప్డేట్ వర్షన్. ఇండస్ట్రీకి మేము రిటైర్డ్ అవ్వే ముందు ఒక మంచి వర్షన్ ఇచ్చేద్దామని అద్భుతంగా వాడు కూడా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. వాడు కూడా 24 hours వర్క్ చేస్తుంటాడు అనమాట. ఈ రోడ్డు థియేటర్ పబ్బులు ఇంకంతా తిప్పే షార్ట్ గురించి చెబుతున్నప్పుడు ఆనందం వేసింది. ఓహో, మనలో నుంచి వచ్చిన ఒక మనిషి ఇలాంటి గొప్ప థాట్ను కూడా క్రియేట్ చేసేయడానికి చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మాస్టర్, మిగతా అందరు డైరెక్టర్లతో పనిచేయడం ఒక ఎత్తు, బోయపాటి గారి ఫైట్స్ ఎలా ఉంటాయంటే అది ఒక లెవెల్ దాటిపోతాయి. అంటే కథలో కూర్చుంటాయి, బట్ ఏంటంటే ప్రాక్టికల్గా అసలు సాధ్యం కావు, స్క్రీన్ మీద చూడడానికి భలే ఉంటుంది అనమాట. బోయపాటి గారి సినిమాలకు మాత్రం పనిచేసేటప్పుడు మీరు ఎక్స్ట్రా హోంవర్క్ ఏం చేస్తారు? చేస్తాం. ఎందుకంటే ఆయన డైరెక్టర్ అందరికంటే కూడా ఏంటంటే ఫైట్స్ అంటే దానికి
అంత ప్రాణం అప్పట్టు పెడతాడు, అంత టైం ఇస్తాడు మాకు. ఉమ్. ఆ రిహార్సల్ టైము, ఆయన ఫీలింగ్స్, నాకు ఎలా ఉండాలి మాస్టర్, ఎలా ఉండాలి 24 hours మమ్మల్ని వెంబడిస్తూ నాకు ఎలా ఉండాలి, మన ఆ సినిమా అలా చేసాం, ఈ సినిమాలో అసలు ఒక రకంగా ఉండాలని మమ్మల్ని 24 hours మమ్మల్ని వెంబడిస్తూ మాలో ఏదైనా డల్లుకుండా మాలో సెల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాడనమాట. ఎందుకంటే ఫైట్స్ అంటే అంత ప్రేమ ఆయనకి, డిజైన్స్ ఆయనకి. ఫైట్కు రాబోయే ముందు డైలాగ్ ఒక ఎమోషనల్ ఉంటుంది, ఫైట్ అయినా ఒక ఎమోషనల్ ఉంటుంది, మధ్యలో మేము ఒక ఎమోషనల్ లేపి ఆ బ్యాలెన్స్కి చేస్తూ ఉంటాం అనమాట. అందుకని మాకు బోయపాటికి భద్రాకాడి నుంచి మా జీవితం ట్రావెల్స్ అనమాట. మ్యాక్సిమం 20 years అవుతుంది అనుకుంటా జర్నీ. అవును, మాకు చాలా డిస్కషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దేవులు ఎంత కలుస్తుంది, ఒక ఫ్రెండ్షిప్గా మేము కొన్ని ఐడియాస్, ఆయన కొన్ని మా థాట్స్, ఆయన థాట్స్, మా థాట్ కొన్ని తీసుకుంటాడు, ఆయన థాట్ మేము తీసుకుంటాం. ఇక్కడేంటి ఈగో లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్పాట్కి వెళ్తే ఈగో లేవు. ఆయన డైరెక్టర్, మేము ఫైట్ మాస్టర్ అంటే సపరేట్ ఉండదు. ఏం చూపిరు ఆయన అట్లా ఏం ఉండదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఫ్రెండ్షిప్గా మాకు మనసులో ఉండాలి సార్, ఇది బాగాలేదని చదువుతాం, ఆయన చెప్పి మాకు బాగాలేని చదువుతాం. ఎందుకంటే ఈగో అనేది వచ్చే పని అయితే మనకి మన వర్క్ అడ్డం పడుతుంది, ఈ అవుట్పుట్ రాదు. ఇది. ఈగో పక్కనే పెట్టి దట్ ఈస్ సినిమా మనకు ప్రాణం, కళామ తల్లి అనే ఒక భావనతోటి మేము అక్కడ తాండవం అందరం కలిసి వర్క్ చేయడం జరిగిందనమాట. అందుకే అంత అద్భుతంగా అంత అవుట్పుట్ రావడం జరిగింది. ఆ తాండవం వల్ల జనం అంతా తాండవాడుతున్నారు. సూపర్ మాస్టర్. అంటే ఇంకో షాట్ గురించి ఉంది. ఇప్పుడు ఆ సోలం మెడకేసుకుని ఇటు తిప్పుకుంటా పోతారు బాబు అని మీరు బాలయ్య గారికి ఆ షాట్ చెప్పారు, ఆయన విన్నారు, చేశారు. ఆ ప్రాసెస్ లో ఆయన స్పందన నాకు అనిపించింది ఏంటంటే, బాబు త్రిశూల్ వాళ్ళు తిరుగుతూ వెళ్తూ ఉంటారని చెప్పాము. అంటే దానికి అంటే బాలయ్య బాబు దగ్గర ఏంటంటే ఓ టెక్నీషియన్స్ హార్ట్ఫుల్గా నమ్మే మనిషి అనమాట. ఈ సందర్భం థ్యాంక్స్ చెప్పాలి. ఆ నడిచేటప్పుడు నిజంగా ఆ తెగుతుంది, ఆ త్రిశూలంతో అనే భావన, ఆ వాక్ చూడండి అసలు ఎలా ఉంటుందో. అలా లేచి అలా అంటే ఆ పాత్రలు అంత ఇన్వాల్వ్ అయ్యారనమాట. అందుకే ఆయన చేయగలిగితేనే, అంటే ఎవరు చేసినా దానికి అలాంటి క్లాప్స్ రాదు. అంటే నా సారీ మాస్టర్, మధ్యలో మాట్లాడుతున్నాను. నా డౌట్ ఏంటంటే, రెడీ చేసేస్తానన్నారా ఏమన్నా, అయ్యో ఇట్లా వద్దు అబ్జెక్షన్ ఏమన్నా పెట్టారా? లేదు, బాలయ్య బాబు గారి దగ్గర మట్టుకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. మనం ఏమనుకుంటున్నామో నన్ను బాగా వీళ్ళు అర్థం చేసుకున్నారని మా నమ్మకం చాలా ఉంది బాబు గారు. అందుకని మేము ఏం చెప్పినా నో అన్నాను అనమాట. ఓకే, ఎస్ వాళ్ళు ఏదైనా మంచిగా చేస్తారు, డైరెక్టర్ వాళ్ళందరూ గెలిచి డిస్కషన్ మంచిగా చేస్తారని నమ్మకంతో చేస్తేనే ఈరోజు అట్లా ఫైట్స్ అట్లా అవుట్పుట్ రాగలిగింది అనమాట. అండ్ అంటే సినిమా గురించి నాకు ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఆ సాధన అయితే, అగోరాలు చేసే సాధన ఏదైతే ఉంటుందో దానివల్ల నిజంగా ఒక మనిషిలో అంత పవర్ వస్తుందా? అంటే రియల్ ఏంటంటే ఈ సందర్భంగా ఏంటంటే, మేము అంటే నువ్వేది చెప్పాము ఏదో హిమాలయాలు ఉంటారంట అనేది కాకుండా, మేము అలా తపస్సు చేసిన మనుషుల దగ్గర కూడా మేము వాళ్ళ దగ్గర ట్రావెల్ చేసాము. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. రియల్ ట్రూత్ అంటే భూమిలో నుంచి ఒక 5 అడుగులు లేచిన వాళ్ళని చూసాము. ఆ భూమికి అసలు గాలి అక్కపడకుండా వెళ్ళిన వాళ్ళు కూడా కొన్ని చూసామన్నమాట. వాళ్ళు మీడియా ముందుకి రారనమాట. ఆల్రెడీ మేము కొంతమంది ముసళ్ళ మధ్య కూర్చొని ధ్యానం చేసిన వాళ్ళు కూడా మేము ఆ బుక్స్ కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం కలిసింది. మేము ఈ మార్గంలో ఇన్నర్ ట్రావెల్ చేస్తూ హిమాలయ కూడా మేము వెళ్ళినప్పుడు కూడా కొంతమంది సాధువులు కలిసినప్పుడు కూడా, ఇప్పుడైతే విశ్వానికి ప్రకృతికి కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ ముసళ్ళ మధ్యన కూర్చొని ధ్యానం చేసిన మనుషులు ఉన్నారు, పెద్ద పుల్ల దగ్గర కూర్చొని వాటితో మాట్లాడి ధ్యానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత శక్తి ఉందన్నమాట దానికి. ఈరోజు ఏంటంటే బాలయ్య బాబు కొంతమంది సినిమా కదా అలా చేసి ఉండొచ్చాము అని అంతే కాదు, రియల్ ట్రూత్ వెళ్తే నిజంగా అసలు లోపలికి వెళ్ళి చూస్తే నిజమైన శక్తి అనమాట. మనుషులు ఒక చోట ఉండి ఒక మనిషి 4 రకాలుగా 4 చోట్ల కనిపించిన మనుషులు కూడా ఉన్నారు ఒక సమయంలో. క్లైమాక్స్లో మీరు పెట్టారు కొంత బాలకృష్ణలు, 4 బాలకృష్ణలు వచ్చారు. ఇవన్నీ మేము ఏంటంటే బోయపాటి గారు కూడా, ఆయన కూడా ఈ మార్గంలో సాధులు ఇవన్నీ తెలుసు, కొంచెం ఇంటర్వ్యూ చేసుకున్నారు అనమాట. మేము దాన్ని ట్రావెల్ అవ్వడం వలన కొంచెం మాకు ఇంటరాక్షన్ దగ్గర సాధు సాంగత్యం ఎక్కువ తిరుగుతుంటాం. వెళ్ళినప్పుడు ఓ మనిషిలో నుంచి 4 అలా స్ప్రెడ్ అవుతే అంత ఎనర్జీ, ఒక శక్తి ఉంటుంది చూడు. అంత 4 రూపాయలు కూడా తయారు చేసుకుంటారు మనిషి. చేసిన వాళ్ళు కూడా చాలా మంది 4 చోట్ల కనిపించిన మనుషులు కూడా ఉన్నారు. సాధనలో అంత గొప్పతనం ఉందన్నమాట. ట్రూత్ అది. ఎందుకంటే ఇది సినిమా కోసం అనేది కాదు, ఇది రియల్ ట్రూత్. అలాంటి అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారన్నమాట. మనకు ఆ సమయంలో మీడియాలు గీళ్ళు రారు కాబట్టి చేసిన వాళ్ళు ఉన్నారు. మీడియాకు ముందు రాకుండా ఈ శక్తిని ఎక్స్పోజ్ చేసిన అనంతమైన శక్తి విశ్వాన్ని కనెక్ట్ అయితే అది మెరికల్. నమ్మలేని విషయాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని బాగా ప్రజెంట్ చేసి, అందరు రోజులు ఆ తపస్సు చేసి వచ్చిన ఒక మనిషి ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ప్రజెంట్ చేసింది.
అఖండ తాండవం. తాండవం. సూపర్. అంటే మాస్టర్ మీరు చెప్తున్నట్టు ఆషామాషి సినిమా కాదు, చాలా హోంవర్క్ అవసరం. ఎస్, ఎందుకంటే భక్తి అవసరం. ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు ఆయన షూటింగ్ వెళ్ళబోతే 1 అవర్ పూజ చేసుకొని ఎంటర్ అయిన తర్వాత డైరెక్టర్ పూజలో చేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ ప్రతిరోజు ఎస్ అందరూ భక్తిగా చేయటం జరిగింది అనమాట. అంటే ప్రతి మనిషి కూడా మనసు కేంద్రీకరించి దృష్టి పెట్టి భక్తితో చేయాల్సిన సినిమా. మీరు ఎన్ని రోజులు షూట్ చేశారు మాస్టర్? అంటే ఇన్ని రోజులు అంటే మేము ఒక 70-80 రోజులు వర్క్ చేసాము. మీ వర్కింగ్ ఈ అన్ని డేస్లో ఒక మర్చిపోలేని మంచి ఘటన ఏదన్నా అఖండ సెట్లో జరిగింది ఏదన్నా ఉంటే పంచుకుంటారు? అఖండ చెట్లు అంటే ఈ ఫైర్లో దూకేటప్పుడు ఒక చిన్న విషయం, ఫైర్లో మేము ఒక చిన్న అలా వేసేసి అలా దూకుతాడు అనమాట. బాలకృష్ణ గారు ఎంట్రీకి అవును దూకితే బాబు ఫైర్ ఉంటుంది, మీకు కొంచెం దూరంగా ఉండండి, ఫైర్ తక్కువేండి అంటే ఆయన అంత ప్రేమించే సాడలో నేను తప్పును దూకుతాను అంటాడు. చిన్న ఫైర్ తక్కువ వేసామన్నమాట. అట్లాంటి రియల్ విషయాల్లో ఆయన అంటే కనెక్టింగ్ న్యాచురల్గా, అంటే న్యాచురల్గా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, దీనికి కొంచెం ఏదో అలా చేయకూడదు, సింపుల్గా చేయకూడదు అనేది ఆయన ఎయిమింగ్ అనమాట. అది ఆయన అంత జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్క ఫైట్కి మేము చేయాల్సి వస్తుంది. డూప్ కదా మాస్టర్. అంటే ఆ సిచ్యువేషన్లో ఆయన దూకిన ఎమోషనల్ ఆ ఫైర్ ఉండాలి, ఫైర్ పెట్టను అంటాడు. కొంచెం ఆ చుట్టూ ఫైర్ పెట్టను బాబు, పంచి కంటుకుంటుంది అంటే లే పెట్టను, ఆ ఎమోషనల్ ఉండాలంటాడు. నా డౌట్ ఏంటంటే అలాంటి రిస్కీ షాట్లో డూప్ చేయరా, బాలకృష్ణ గారే చేస్తారా? మ్యాక్సిమం 90% ఆయన చేస్తారు. అవునా? అంటే ఆ తాండవము, ఆ ఫీలు, ఆ లెగ్ మూమెంట్స్, ఆయన శక్తి వచ్చుద్ది. డూప్కి వచ్చినప్పుడు ఆ ఫీల్ అవ్వలేరు కదా. అవునవును. నేను ఒక క్యారెక్టరేషన్ ఫీల్ అయిన ఫీలింగ్ బయట మనిషి రోడ్లో మనిషి చేయమంటే చేయలేరు కదా. అట్లా అందుకని ఆయనలో ఉన్నాడు కాబట్టి ప్రతిసారి నేను చేస్తానని అనుకుంటాను అన్నమాట. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.